ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుండాలి అంటే ఏ రకమైన మార్గాలను ఎంచుకోవాలి? మనందరం కూడా శాకాహారమైన భోజనం చేస్తే మన ఆరోగ్యం లైఫ్ ఎంత ఉంటుంది? ఒక డాక్టర్గా వారు చెప్పారు, జీకే గారు, నేను డాక్టర్ వృత్తినే ఈ రకమైన ధ్యానం ద్వారా శ్వాస ద్వారా ఎంచుకున్నాను. ఎందుకంటే మనలో అనేక రకమైన మనం డే టు డే యాక్టివిటీస్లో చాలామంది మన అనీవెన్గా ఉంటాం. బట్ ఈ లైఫ్ని ఉంటూ ఈ లైఫ్లో డిస్టర్బ్ అవ్వకుండానే మన డే టు డే యాక్టివిటీ బాగుంటూనే దీన్ని ఏ రకమైన మెడిటేషన్తో మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకోవచ్చు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇదేదో మనం ఎవరినో ఏదో మందులు వాడాలనో, ట్యాబ్లెట్స్ వాడాలనో, లేకపోతే ఇంకోటి చేయాలనో, లేకపోతే ఫీజు ఇవ్వాలనో, లేకపోతే ఇంకోటి ఆర్థిక భారమైనా కాకుండా మన ఆరోగ్యం బాగుండడానికి ఏ రకమైన మార్గాలు ఉన్నాయి అనేది దీంట్లో ఎక్స్పెరిమెంట్స్ జరిగినవి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి జరిగి దీని తాలూకా రిజల్ట్స్ని మనకు అవుట్కమ్ ఇస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత మనందరి